పిఠాపురం నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుండే పోలింగ్ కేంద్రాలకు ఉత్సాహంగా తరలివెళ్లారు. పోలింగ్ కేంద్రాల వద్ద మహిళా ఓటర్లు ఎక్కువగా బారులు తీరారు. ఎండను కూడా లెక్క చేయకుండా వృద్ధులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపించారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్, జనసేన పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, సిట్టింగ్ ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు పిఠాపురం పట్టణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోగా, మాజీ ఎమ్మెల్యే వర్మ లక్ష్మీదేవి దంపతులు పిఠాపురం మండలం పి దొంతమూరులోను, సినీ దర్శకుడు సానా బుచ్చిబాబు కొత్తపల్లిలోనూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెజారిటీతో ఉండదు అసలు. ఎక్కడ చూస్తుండ్రో పిఠాపురంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చూడండి, క్లాస్ పిఠాపురంలో మొత్తం అంతా క్లాసే. ఎంపీ ఎమ్మెల్యే రెండు క్లాసే. కొన్ని ఈవీఎం మిషన్లో లైటింగ్ లేదని అందరూ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఇంకెందుకు వచ్చింది ఇది, ఇంకేదో పని అయ్యేదట్టు లేదని చెప్పి అన్ని లైటింగ్ దగ్గర తీసుకెళ్ళి పెట్టేశారు. స్టార్టింగ్లో ప్రయత్నం చేశారు కానీ సో పిఠాపురం వన్ సైడ్. సీఎం కాదు ఎవరు వచ్చినా సరే ముగింపు సభ ఇక్కడ. ఆయన ప్రభుత్వాన్ని పిఠాపురంలో ముగించారు, మన ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి మొదలెడతాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేము బలపరిచిన కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ సందర్భంగా ఈరోజు మా సొంత గ్రామంలో వచ్చి ఓటు సద్వినియోగం చేసుకోవడం జరిగింది.